సమస్త ఘనత మహిమ ప్రభావములు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి కలుగును కాక. ఆమేన్. మొబైల్ ఆరాధన కార్యక్రమంలో పాల్గొని దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తున్నటువంటి బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొబైల్ ఆరాధన డైరెక్టర్ రమేష్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి శ్రేష్టమైనటువంటి అవకాశం అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఈరోజు నెట్ ప్రాబ్లం వలన అనేక మంది పాల్గొనలేకపోయారు. నేను కూడా ట్రై చేస్తా ఉన్నాను 5-10 నిమిషం. నాకు కూడా నెట్ తగలడం లేదు. ఏంటబ్బా ఏంటి, నేను గూగుల్ మీట్ ఏదైనా ప్రాబ్లం ఉందేమో అనేసి నేను ఆలోచన చేస్తా ఉన్నాను. లాస్ట్కు తగిలింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈనాటి వాక్య ధ్యానము నిమిత్తమై కొన్ని నిమిషాలు సమయము మరి ఆలస్యం అయింది కనుక కొన్ని నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. అందుకు యేసు, నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన మా తండ్రి, జీవము గల దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా గొప్ప తండ్రి, మీకు నాయన మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా మంచి కాపరి, నమ్మదగిన దేవ, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడవై ఉన్నటువంటి మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లుగా సహాయము చేయమని, ఎంతమంది మీ బిడ్డలు ఈ మొబైల్ ఆరాధనలో పాల్గొని మిమ్మలను స్తుతించి మీ వాక్యమును వినడానికి ఆశపడుతున్నారో ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో మీరు అభిషేకించి, దేవా, ఈ దినము ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుచున్న ప్రతి మాట, ప్రతి వాక్యము మా హృదయంలో మేము నింపుకోవడానికి పరిశుద్ధ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని బిడలారా, మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ నమ్ముట లేక నమ్మకం అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ మార్కు సువార్త 9వ అధ్యాయము ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం అని నేను మీకు తెలియజేస్తున్నాను. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ అధ్యాయము ప్రారంభములో మీరు చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభువు వారు ఈ మాటలు స్వయముగా మరి ఆయన రాసినటువంటి ఆయన పలికినటువంటి మాటలను మార్కు సువార్తికుడు రాస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది. మార్కు సువార్తలో యేసు ప్రభు వారు దేవుని రాజ్యమును గురించి, మరి అక్కడ ఉన్నటువంటి జన సమూహము, ఆయనతో కూడా ఉన్నటువంటి శిష్యులతో ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. చెప్తూ యేసు ప్రభు వారు ఒక ప్రత్యేకమైనటువంటి విధానము ఇక్కడ రాయబడి ఉన్నది. అది మీరు గమనించినట్లయితే 2వ వచనములో, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహాను మాత్రం వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి
ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. కనుక ఒక ఎత్తైన కొండ మీద యేసు ప్రభు వారు రూపాంతరము చెందినటువంటి విషయం మార్క్సు వార్త 9వ అధ్యాయములో మనం చూడగలుగుతున్నాం. యేసు ప్రభు వారు రూపాంతరం చెందడం ప్రియులారా ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. మరి ఆయన రూపాంతరం చెందాడు అని అంటే దేవుని ఆత్మచేత ఆయన నింపబడ్డం, దేవుని మహిమతో ఆయన నింపబడ్డం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రియులారా శక్తితో ఆయన నింపబడ్డం మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రింది భాగంలో మనం చూస్తే అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవై మిగుల తెల్లవినియు ఆయను లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషే ఏలీయాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. చూసారా, ఇంత అద్భుతమైనటువంటి మహిమ, దేవుని యొక్క శక్తి, దేవుని వెలుగు ప్రియులారా యేసు ప్రభువును ఆవరించినటువంటి ఆ గొప్ప సన్నివేశం, ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుగు లేక ఆ యొక్క మహిమను మరి ఈ పేతురు యోహానులు ప్రియులారా యేసు ప్రభువును మరి మోసే అలాగే ఏలియా వారు మాట్లాడడం వీరు గమనించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. అందుకని వెంటనే వారు అంటున్నారు, బోధకుడా మనం ఇక్కడ ఉండడానికి నీకొకటి, మోసేకొకటి, ఏలియాకొకటి, మనకొకటి పర్ణశాలలు మనం కట్టుకుందాం. చూసారా, అంటే మనం ఇక్కడ ఉండడానికి గుడారములు వేసుకుందాం, మనం ఇక్కడే నివసించుదాం. వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన చూడండి. తర్వాత 7వ వచనం మనం చూస్తే మేఘమోటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘము నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, రూపాంతరము చెందినప్పుడు రూపాంతర అనుభవంలోనికి ప్రతి క్రైస్తవుడు రావాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అనగా దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని మహిమతో నింపబడాలి. దేవుని వెలుగుతో వారు ప్రియులారా నింపబడాలి. మేఘము వచ్చి వారిని అక్కడ ఏమైందట, మేఘము వచ్చి వారిని కమ్మగా. దేవుని బిడ్డలారా, ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన బోధిస్తూ ఉన్నారు. భయంకరంగా మనం చూడండి, ఇక్కడ మేఘము వచ్చి వారిని కమ్మగా, ఆ మేఘములో నుండి ఒక ధ్వని, ప్రియులారా శబ్దము పుట్టెను. ఎప్పుడైతే ఆ మేఘము పరలోకములో నుండి ఆ ఎత్తైన కొండ మీదికి వచ్చానో, ఆ మేఘములో నుండి స్వరము అనగా ధ్వని, ఆ ధ్వని ఆ మేఘములో నుండి వచ్చింది. ఆ ధ్వని ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు. చూసారా, ఈజ్ మై బిలవ్డ్ సన్. యేసు ప్రభు వారిని గురించి ఒక గొప్ప సాక్ష్యము వెలువడుతున్నది మేఘములో నుండి. నీ గురించి, నా గురించి ప్రియులారా దేవుడిచ్చే సాక్ష్యం ఎలా ఉన్నది, మనుషులిచ్చే సాక్ష్యం ఎలా ఉంది? క్రైస్తవ విశ్వాసులముగా, దేవుని బిడలముగా మన సాక్ష్యము ఎలా ఉంది? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉన్నామా? దేవుని సన్నిధిలో మనం నివసించగలిగేటువంటి వారంగా ఉన్నామా? రూపాంతర అనుభవంలోనికి మనం వస్తే ఇవన్నీ మనకు తెలుస్తుంది. మనం రూపాంతర అనుభవంలోనికి రాలేం. క్రీస్తునందు ప్రియులు దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా ఈ 9వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత మనం చూస్తే వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు ఈ పేతురు యోహానులు
యేసు తప్ప మరి ఎవ్వరును వారికి కనబడలేదు. దేవుని మహిమ సింహాసనము ఈనాడు దేవుని యొక్క మందిరములో ప్రియులారా ఉన్నది అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఎత్తైన కొండ, రూపాంతరపు కొండ అనుభవం మన మందిరములలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు ఎత్తైన కొండకు వెళ్ళి రూపాంతరం చెందాలనుకుంటే ఆ ఎత్తైన కొండ నీ మందిరమే, నీ దేవాలయమే. దేవుని మందిరమే ఎత్తైన కొండ. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరములో దేవుని మేఘము ప్రియులారా నిన్ను నన్ను కమ్ముతుంది. మనం దేవుని మందిరములో ఎత్తైన ఆ మందిరములో మనం నివసించినప్పుడు దేవుని మందిరము మన మీద కమ్ముతుంది, మనలో ఆవరిస్తుంది. ఆ మేఘము షకీనా, ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, నీవు నేను మేఘముతో కప్పబడి ఉన్నామా? ఆ మేఘము ప్రియులారా కప్పబడినప్పుడు ఆ మేఘము మనల్ని ఆవరించినప్పుడు ఆ మేఘములో నుండి స్వరం వస్తుంది. ఆ స్వరము దేవుని స్వరము. దేవుడు నీతో నాతో మాట్లాడుతాడు. దేవుని మందిరములో దేవుడు మనతో మాట్లాడుతాడు. అందుకే మనం దేవుని మందిరానికి వెళ్తాం. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజుల్లో దేవుని మందిరాలను నిర్లక్ష్యం చేసే క్రైస్తవులు లేదా? క్రైస్తవ నాయకులు, సేవకులు లేరా? ఉన్నారు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వారు 9వ వచనంలో వారు ఆ కొండ దిగి వచ్చుండగా మనుష్య కుమారుడు మృతుల్లో లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పకు వద్దని ఆయన వారికి ఆజ్ఞాపి శిష్యులతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు వారు డైరెక్ట్ గా ఈ మాటలు ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే నేను రూపాంతరం చెందాను, మీరు నా రూపాంతర అనుభవం మీరు చూచారు, ఇది ఎవరితో చెప్పొద్దు. నేను ఎలా మారిపోయానో, నా ముఖ కవలికలు, నా యొక్క ముఖము, నా యొక్క తేజస్సు, నా మహిమ, నన్ను మేఘము ఆవరించినప్పుడు నేను ఎవరితో మాట్లాడానో, ఎవరు నాతో మాట్లాడారో, ఇవన్నీ ఎవరితో చెప్పొద్దు మీరు. నా తండ్రి నాతో ఏమి పలికాడో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ రూపాంతర అనుభవంలోనికి మనం రావాలి. ఆ తర్వాత ఈ శిష్యులు ప్రియులారా ఈ మాట 23వ వచనంలో, నమ్ముట నీవులైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. వీరు ఒక విషయములో శిష్యులు ఒక సందర్భములో వారు చేయలేని కార్యమును గురించి ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి 20వ వచనం, 18వ వచనం, 17. బోధకుడా, మూగదయ్యం పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వాడిని పట్టుకునో అక్కడ వాడిని పడుదురయ్యను. అప్పుడు వాడు మా నురుగు కాచుకొని పండ్లు కొరుకుని మూర్చులు దాన్ని వెలగొట్టినని శిష్యులు అడిగితేని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అంటే ఈ శిష్యుల దగ్గరికి ఒక మూగదయ్యం పట్టిన వాడిని తీసుకొని వచ్చారు. ఆ శిష్యులు ఆ మూగదయ్యమును వదిలించలేకపోయారు. అప్పుడు అతను యేసు ప్రభుతో చెప్తున్నాడు, అయ్యా శిష్యులు మేము తీసుకొచ్చాం కానీ వారు చేయలేకపోయారు. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు అంటున్నాడు, అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతునో వారిని నా యుద్ధకు తీసుకొని రండి వారితో చెప్పగా వారు ఆయన యుద్ధకు వారిని తీసుకొని వచ్చింది. విశ్వాసము లేని తరము వారులారా, శిష్యులతో దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, విశ్వాసము లేని తరము వారులారా. చాలా మంది మనలో అవిశ్వాసము బ్రతుకులో మనం ఉన్నాం. పేరుకు మాత్రమే విశ్వాసులం, కానీ మనలో అవిశ్వాసము బ్రతుకు.
దేవుని బిడ్డలారా, అవిశ్వాసములో ఉంటే ఇదే జరుగుతుంది. ఇర్మియా ప్రవక్త అంటాడు, ఇర్మియా 31:21 అంటాడు, విశ్వాస ఘాతకులారా, విశ్వాసం లేని తరములారా అనే మాటను అక్కడ విశ్వాస ఘాతకులారా, నమ్మినట్లే ఉంటాం మనం ప్రియులారా, ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తాం మనం. ఈనాడు దేవుని సేవకులు దేవుని సేవ చేస్తామని చెప్తారు, దేవుని సేవను తూట్లు పరిచే వాళ్ళు ఉన్నారు. దేవుని సేవ చేస్తూ పాపము చేసే, దేవునికి వ్యతిరేకంగా చేసే కార్యాలు ఎంతమంది చేయడం లేదండి? చేస్తూనే ఉన్నారు. ఎంతమంది దేవునికి ద్రోహం చేసేవారు లేరు, మోసం చేసేవారు లేరు. ఈ లోకమే వారి అంతం అనుకుంటున్నారు, ఈ లోకమే సమస్తం అనుకుంటున్నారు. విశ్వాసము లేని తరము వారులారా, విశ్వాస భ్రష్టులు, విశ్వాస ఘాతకులు. ఘాతకులు అంటే చాలా భయంకరమైన మాట ఇది. ఇశ్రాయేలు గురించి ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, విశ్వాస ఘాతకులారా, నమ్మినట్టు నమ్ముతారు, తర్వాత గోతులు తీసేవాళ్ళు. దేవుని దగ్గర అలాంటి జీవితం అవసరం లేదండి. దేవుని దగ్గరేమో బాగానే ఉంటారు, బాగున్నట్టేమో నటిస్తారు, తర్వాత దేవుణ్ణే మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకనే ఈ మాట అంటున్నాడు, విశ్వాస ఘాతకులారా, ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తాను? సహించాడు దేవుడు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనం అందరం కూడా లెక్క చెప్పవలసిందే. కాబట్టి నమ్ముట నీవలనైతే సమస్తము సాధ్యమే. మీలో నమ్మకం లేదు, మీలో అపనమ్మకం ఉంది. కాబట్టి మీరు నమ్మితే అది మీకు సాధ్యమే, కానీ మీరు నమ్మడం లేదు. నన్ను నమ్ముతున్నట్లుగా నటన చేస్తున్నారు. ఈనాడు క్రైస్తవ విశ్వాసులు వేషధారణ. దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసములో ఉన్నటువంటి మనము దేవుని నమ్మకం కలిగి మనం జీవించాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని నమ్మకం గురించి ఒక మాట మీకు చెప్పాలి. నమ్మకం, విశ్వాసం, నమ్ముట, ఇవన్నీ కూడా ఒకే పర్యాయ పదం. విశ్వాసం వేరు, నమ్మకం వేరు అనుకోవద్దు. నమ్మడం, విశ్వాసం, ఈ రెండు కూడా ఒకటే. దాని ఇంగ్లీష్లో ఫెయిత్ అంటారు, బిలీవ్ అంటారు. దేవుని బిడ్డలారా, నమ్మకం, విశ్వాసం రెండు ఒకటే. ఎబ్రీ పత్రికలు అంటాడు, విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. మనం ఏదైతే నిరీక్షిస్తామో దాని నిజ స్వరూపం అక్కడ లేకున్నా ఉన్నదాన్ని మనం ఉంది అని నమ్మడమే విశ్వాసం. కానీ ఈ ఉదయకాలం ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నమ్మడం అంటే ఏంటో ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నమ్మడం అంటే దేవుని మీద సంపూర్ణంగా మనం ఆధారపడమే విశ్వాసం. దేవుడు నమ్మదగిన దేవుడు కదండి. దేవుడు ఆయన విశ్వాసమునకు కర్త. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. కాబట్టి మొట్టమొదటిగా దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడమే విశ్వాసం. ఎంతమంది మీ దేవుని మీద మనం ఆధారపడుతున్నాం? ఎంతమంది దేవుని మీద ప్రియులరా మనం ఆధారపడి జీవిస్తున్నాం? చాలా మంది దేవుని మీద ఆధారపడరు. ప్రారంభంలో ఆధారపడతారు, కానీ కొంత డబ్బు సంపాదన కదా, కొంత స్టేటస్ కదా, కొంత మనము స్థిరపడినప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం. దేవుణ్ణి లెక్క చేయం మనం. దేవుడు అంటే మనకు లెక్క లేదు. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. ఒకప్పుడు మనం ఇతరుల మీద ఆధారపడతాం కదండి. ఒకప్పుడు మనకు సహాయం చేయించుకుంటాం. సహాయం చేసిన తర్వాత ఇప్పుడు బాగా మనం స్థిరపడిన తర్వాత వాళ్ళని మర్చిపోతాం. ఒకప్పుడు మనం వాళ్ళ మీద ఆధారపడి ఉంటాం, అప్పుడు ఏ గతి ఉండదు మనకు. కానీ దేవుని మీద ఆధారపడడం ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. మనం ప్రారంభంలో దేవుని మీద ఆధారపడి ఉన్నాం, మనం చివరి వరకు కూడా దేవుని మీద ఆధారపడాలి. అందుకనే యెషయా గ్రంథం 23వ అధ్యాయం 26వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఏవని మనస్సు నీ మీద ఆనుకొనున్నో వారిని పూర్ణ శాంతి గల వానిగా చేస్తాను, వారిని కాపాడుతానని ప్రవక్త అంటున్నాడు. దేవుని మీద సంపూర్ణంగా నీవు ఆధారపడి జీవించడమే విశ్వాసం, నమ్మకం. ఈ రోజుల్లో దేవుని మీద ఆధారపడడం లేదండి. మనిషి
కొంచెం స్థితి పెరిగిన తర్వాత డబ్బు సంపాదన, ప్రియులారా, లోకములో ఒక స్థితిలోనికి వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నాడు. దేవుని మీద ఆధారపడడం వదిలిపెడుతున్నాడు. రెండవది, దేవునితో సంబంధం మనం కలిగి ఉండాలి. అదే విశ్వాసం అంటున్నా. గమనించాలి, విశ్వాసం అంటే దేవుని మీద ఆధారపడడం విశ్వాసం. రెండవది, దేవునితో సంబంధం మనం కలిగి ఉండడం విశ్వాసం. You must have a relationship with God. That is a faith. If you are not having relationship with God, you will not have a faith. ఎప్పుడైతే దేవునితో మనం సంబంధం కలిగి ఉంటామో మనకు దేవుని మీద మనకు విశ్వాసం ఉన్నట్లండి. సంబంధం లేనప్పుడు మనకి ఏం విశ్వాసం ఉంటుంది? ఉండదు. నమ్మకం ఉండదు కదా. నమ్మకం ఉంటేనే దేవునితో మనము సంబంధం కలిగి ఉంటాం. నీవు దేవుణ్ణి నమ్మితేనే దేవుని దగ్గరికి వస్తావు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తావు. దేవుని వాక్యం చదువుతావు. దేవుని ఆరాధిస్తావు. నీలో నమ్మకం లేకపోతే దేవుని ఏం ఆరాధిస్తావు? దేవుని వాక్యం ఏం చదువుతావు? దేవుని ప్రార్థన ఏం చేస్తావు? దేవుని ఆరాధించలేవు. చూసారా? కాబట్టి ఈ విశ్వాసం అనేది దేవునితో నీకున్నటువంటి సంబంధాన్ని వ్యక్తపరుస్తుంది. ఈ రోజుల్లో ఎంతమంది దేవునితో సంబంధం కలిగి ఉన్నారండి? ప్రార్థన అనుభవం ఉండదు, వాక్య ధ్యానం ఉండదు, దేవుణ్ణి ఆరాధించరు, దేవుణ్ణి స్తుతించరు, పైకి మాత్రం గొప్పలు చెబుతూ ఉంటారు. దేవునితో మాకు మంచి సంబంధం ఉందండి, అదే అండి, ఇదే అండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సంబంధం మనం కలిగి ఉండడం. యు మస్ట్ కనెక్ట్ విత్ గాడ్. దేవునితో సంబంధం పెట్టుకోండి. దేవునితో ప్రియులర సఖ్యత, దేవునితో కలిసి జీవించడం, దేవుని దగ్గరికి రావడం, దేవునితో సహవాసం చేయడం సంబంధం అంటే. ఇది లేకపోతే నీ విశ్వాసం వేస్ట్. అందుకని క్రియలు లేని విశ్వాసం ఏంటట? మృతం అంటున్నాడు యాకోబు పత్రికలో. దిస్ ఈస్ ది వర్క్స్. క్రియ ఎప్పుడు జరుగుతుంది? సంబంధం. దేవునితో సంబంధం అంటే దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం, దేవుని వాక్యం చదవడం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం, ఆయనతో సహవాసం చేయడం. చూసారా? ఈ సంబంధం నీవు కలిగి ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది దేవునితో సంబంధం లేక దేవుణ్ణి ప్రియులారా దూరంగా పెట్టుకొని మనుషులతో సంబంధం పెట్టుకుంటారు, లోకముతో సంబంధం పెట్టుకుంటారు. ప్రియులారా, ఎంతమంది దేవుని విశ్వాసం ఉంచినటువంటి వారు, దేవుని బిడ్డలు ఈ లోకముతో సంబంధం పెట్టుకుంటారు. లోకములో ఉన్నటువంటి పాపముతో సంబంధం, చెడుతో సంబంధం, మంచితో సంబంధం ఉండదు. సేవకులు ఒకవైపు, కొంతమంది దేవుని బిడ్డలారా, ఇది ఎంతకాలము ప్రియులరా దాగదు. ఎవని పాపము వాన్ని పట్టుకొనును, ఒక రోజు పట్టుకుంటుంది. మనలో దేవుడు చూస్తూ ఉన్నాడు. మన దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన ఈజ్ అ గాడ్ ఆఫ్ లుకింగ్ గాడ్. చాలా మంది అనుకుంటారు, నన్ను ఎవరు చూడడం లేదులే, నేను ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళవచ్చు, ఎక్కడ పడితే అక్కడ తిరగవచ్చు. అందుకని కీర్తనకారుడు 139 కీర్తన అంటాడు, దేవా, నేను పండుకొనుట, నేను లేచుట, నేను ఎక్కడికి వెళ్ళినానో, ఎక్కడికి వెళ్తున్నానో, ఎక్కడ పండుకున్నానో, ఎక్కడ ఉన్నానో అంతా నీకు తెలుసు అంటాడు దావీదు మహారాజు. చూసారా? ప్రియ దేవుని బిడ్డల, దేవునికి సమస్తము ఆయన చూచుచున్న దేవుడు. కాబట్టి దేవునితో మనం సంబంధం పెట్టుకుందాం. ఈ లోకముతో సంబంధం వద్దు, పాపముతో సంబంధం వద్దు, ఈ లోకములో దేనితో మనకు సంబంధం వద్దు. వీళ్ళు చాలా మంది రాజకీయ నాయకులతో సంబంధం పెట్టుకుంటారు సేవకులు ఈ దినాల్లో. దేవుని బిడ్డలారా, రాజకీయ నాయకులు మనకి ఏం చేస్తారండి? దేవునితో సంబంధం పెట్టుకోండి. అధికారులతో సంబంధం పెట్టుకుంటారు. ఎందుకండి? దేవునితో సంబంధం పెట్టుకుందాం. దేవుని కంటే వాళ్ళు గొప్ప వాళ్ళ, నాయకులు గొప్ప వాళ్ళ, రాజకీయ నాయకులు, వాళ్ళని పూజిస్తాం, వాళ్ళని సన్మానిస్తాం, దేవుని సన్మానించాం మనం. ఇలాంటి జీవితం మనది, క్రైస్తవ జీవితం. మూడవది, చివరిగా అక్కడ అంటాడు, ప్రియులారా, విశ్వాసం అంటే ఏంటో కాదు. ప్రియులారా, విశ్వాసం అంటే దేవుడు చెప్పిన దానికి
విధేయతతో ప్రతిస్పందించడమే విశ్వాసం. నేను చాలా వెరైటీగా చెప్తున్నా 3 విషయాలు. విశ్వాసం అంటే ఏదో అనుకుంటున్నారు మీరు. విశ్వాసం అంటే మొదటిగా ఏంటి? విశ్వాసం అంటే విశ్వాసం అనగా దేవుని మీద ఆధారపడడం. రెండవది దేవుడితో సంబంధం కలిగి ఉండడం. మూడవది దేవుడు చెప్పిన దానిని ఏం చేయాలంట? విధేయతతో ప్రతిస్పందించడమే విశ్వాసం. అనగా దేవుని మాటకు లోబడి జీవించడమే విశ్వాసం. మనుషుల మాటలు మనం విని లోబడతాం, అధికారుల మాటలకు మనం విని లోబడతాం, నాయకుల మాటలకు మనం విని లోబడతాం, కానీ దేవుని మాటకు మనం విని లోబడమండి. ఇది చాలా విచారం. కొన్ని క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సంఘములలో ప్రియులారా, దేవుని సేవకులు, విశ్వాసులు దేవుని సేవకుల మాట వినరు, నాయకుల మాటలు వింటారు కదండి. వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. దేవుడు చెప్పిన దానికి, దేవుని మాటకు విధేయత కలిగి ఉండడమే విశ్వాసం. ఇది వేరేది కాదు. విశ్వాసం అంటే ఏమనుకుంటున్నారు? అందుకని అంటున్నాడు ఇక్కడ, నమ్ముట నీవులనైతే సమస్తము సాధ్యమే. దేవుని మీద ఆధారపడి జీవించిన వారు, దేవునితో సంబంధం కలిగి ఉండట వలన సంబంధం కలిగిన వారు, దేవుని మాటకు లోబడినటువంటి వారు ఎప్పుడైతే వారి జీవితంలో ప్రియులారా దేవుణ్ణి నమ్ముతారో వారి జీవితంలో సమస్తము సాధ్యమే. వారు ఏది అడిగినా దేవుడు వారి జీవితంలో తప్పకుండా జరిగిస్తాడు. ఈ ఉదయకాలమున నీవు నేను మన విశ్వాసాన్ని పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మన విశ్వాసం ఎలా ఉంది? సన్నగిల్లిపోయిందా? మన విశ్వాసములో ఏదైనా లోటు ఉన్నదా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మన దేవుడు నమ్మదగిన దేవుడు, విశ్వాసమును కర్త అయినటువంటి దేవుడు. దాన్ని కొనసాగించుతున్నటువంటి దేవుని వైపు మనం చూద్దాం. ఆ ప్రభువు వైపు చూచి మనం పరిగెత్తుదాం. ఎబ్రీ పత్రికలో రాస్తాడు కదా, విశ్వాసం కర్త అయినటువంటి యేసు వైపు చూడండి, మనుషుల వైపు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, లోక ఆశల వైపు చూడొద్దు, లోకములో ఉన్నటువంటి డబ్బు వైపు చూడొద్దు. లాస్ ఏంజల్స్, అమెరికా, కాలిఫోర్నియాలో ఏమైందండి? వారు దేవుని మీద ఆధారపడలేదు. దేవుడు మాకు అవసరం లేదన్నారు. దేవుని మీద మేమేంటండి ఆధారపడేది? దేవునితో మాకు సంబంధం ఏంటండి? దేవుడు చెప్తే మేము వినని లోబడ్డం ఏంటి? మా డబ్బు, మా శరీరము మేము సంపాదించుకున్నాం, మాకు దేవుడే అవసరం లేదన్నాడు. దేవుని మీద మేము ఆధారపడం, దేవునితో మాకు సంబంధం వద్దు, మేము దేవుని మాట వినమన్నారు. ఏమైపోయింది? లాస్ ఏంజల్స్ అంతా కూడా బూడిదైపోయింది, కాలిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మరిచిపోతే మన బ్రతుకులు కూడా ఈ లోకములో నాశనం అయిపోతాయి అనుకుంటున్నారేమో. కానీ దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు ఒకవైపు ఆయన రోషము కలిగిన దేవుడు. మన దేవుడు ఆయన చూస్తూ మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన క్షమించే దేవుడు, ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు, నీవు నేను ఆయన నమ్ముకొని ఆయన కృపలో జీవించి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. రూపాంతర అనుభవం పొందినటువంటి నీవు, విశ్వాసం కలిగినటువంటి నీవు, దేవుని మహిమతో నింపబడిన నీవు దేవుని మీద ఆధారపడాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునికి లోబడి జీవించాలి. అప్పుడే నీ విశ్వాస జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ విశ్వాస జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, దేవుని రాజ్యానికి వారసులుగా చేయబడతావు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు, ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము గల దేవా, మీకు స్తోత్రం నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మీ మాటలు, మీ హెచ్చరికలు
మీ సందేశం కొరకే మీకు వందనాలు. మా జీవిత యాత్ర, ఈ ప్రయాణం ఈ లోకములో నాయన చాలా కొద్దిది. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మేము మీకు మహిమకరంగా, దేవ యథార్థంగా, నిర్దోషులముగా, పరిశుద్ధులముగా మేము జీవించుటకు, మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మీ వాక్యముతో మమ్మలను నాయనా మీరు మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సరిచేసి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల మొబైల్ ఆరాధనలో ఎంతమంది మీ బిడ్డలనైనా ఇలా పాల్గొని మీ వాక్యం విని మీ వాక్యము చేతనైనా మా ప్రభువా మా తండ్రి హెచ్చరిక చేయబడి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించారు. అవునయ్యా, మీరు నమ్మదగిన దేవుడు. మేము నమ్మదగిన వారం కాదు. మేము చాలా విశ్వాస భ్రష్టులం నాయన. మేము నమ్మినట్లు నమ్మి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళం తండ్రి. మా బ్రతుకులను నాయన మీరు ఎందుకో కనికరించారు అయ్యా. మాలో ఆ నమ్మక ద్రోహం ఉన్నట్లయితే దేవ మమ్మలను క్షమించండి. మీ సేవ చేసే మేము యథార్థంగా నమ్మకంగా సేవ చేయాలి నాయన. ఈ లోకానికి ఆశపడి ఈ లోకములో ప్రభువా మేము నాయన జీవించి దేవా మేము మిమ్మల్ని మర్చిపోకూడదు నాయన. మా ప్రభువా మీ సన్నిధిలో మేము నివసించగలిగే కృపను మాకు దయచేయండి. ఈ ఉదయకాలం మీ యొక్క నాయన మా ప్రభువా వాక్యము మీతో మేము నాయన సంబంధం కలిగి మీ మీద ఆధారపడి మీకు లోబడే మంచి జీవితాన్ని మాకు నేర్పించినందులకే స్తోత్రాలు. అలా మేము జీవిస్తే మా జీవితంలో ఏది కూడా నాయన మా తండ్రి అసాధ్యము కాదు నాయన, సమస్తము సాధ్యమే నాయన. మా జీవితంలో గొప్ప కార్యములు మీరు చేయగలుగుతారు, అనేక అద్భుత కార్యములు మీరు చేయగలుగుతారు. అలాంటి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మొబైల్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అలాంటి గొప్ప స్థితిలో ఉండాలి. మీ మీద ఆధారపడి మీ మీద సంబంధం కలిగి, మీతో సంబంధం కలిగి, మీకు లోబడి విధేయత కలిగి మీలోనైనా నివసించగలిగే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని మొబైల్ ఆరాధన డైరెక్టర్నైనా రమేష్ గారి కుటుంబాన్ని, అలాగే మొబైల్ ఆరాధన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ రోజు నుండి మా ప్రభు ఈ రోజునైనా ఎవరైతే వివాహ దినములు జన్మదినం జరుపుకుంటున్నారో వారి కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభువా మా తన కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి ప్రతి అక్కర్లు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నా. మా ప్రభువా నేటి దినములలో క్రైస్తవ సంఘాలలో ప్రభువా నాయన ఆధ్యాత్మిక స్థితి లేక మా తండ్రి నాయన, మా తండ్రి నాయకులు నాయన, మా ప్రభువా ఎంతో మంది ప్రభువా క్రీస్తును నా ప్రభువా దూరంగా పెడుతున్నారు. అయా ప్రభువా లోకం వైపు చూస్తున్నారు ప్రభువా. యేసయ్య అలాంటి వారిని దర్శించండి. ఎందుకనగా ఆధ్యాత్మికమైన స్థితినైనా లేక మా తండ్రి సాతాండు అపవాదినైనా మా ప్రభువా మా తండ్రి ఆత్మీయ స్థితిని ప్రభువా లేకుండా చేస్తున్నాడు. ప్రతి చోట, ప్రతి సంఘములో, ప్రతి మందిరములో క్రీస్తు యొక్క అగ్ని జ్వాల రగిల్చబడాలి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితములో క్రీస్తు మహిమనైనా మా తండ్రి వారు అనుభవించాలి. రూపాంతర అనుభవంలోనికి మేమందరం రావాలి ప్రభువా. ఆ స్థితిని మాకు కలగచేయమని బ్రతిమలాడుతున్నాం. అయా ప్రభువా, ఇదిగో మీ రూపాంతరం అనుభవంలోనికి మేము వస్తే మాకు పరలోకములో నాయన పర్ణశాలలు ఉన్నాయని, ఆ గొప్ప జీవితం మాకు ఉంది అని మేము నాయన ఈ లోకములో ధైర్యముగా మేము జీవించగలుగుతాం. అట్టి కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ మరొకసారి వీళ్ళందరినీ మీ చేతులకు అప్పగించుకోండి. యేసుక్రీస్తు అద్భుతమైన శక్తిగల నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం, ఆయన కృప నిరంతరము మొబైల్ ఆరాధనలు చేయన మనందరికీ బిడ్డలందరికీ ప్రభుతోడే నడిపించును గాక.
ఆమేన్. ఆమేన్. ఆమేన్.